హాయ్ అండి, నేను మీ జ్యోతిని. మీకు నేను అలంకారాల్లో రూపక తాళం అనేది పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇవి సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు అనేవి పాడడం ఎందుకంటే మన టోనుని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన టోను బాగా హై స్థాయిలో, లో స్థాయిలో మనకి బాగా పాట అనేది వస్తే స్వరాలు బాగా పలుకుతాయి అని వీటిని తరోగా ఎప్పుడూ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటేనే మీరు సినిమా సాంగ్స్ పాడగలరు, జంట మామూలు ఇవి ఫోక్ సాంగ్స్ పాడగలరు, తర్వాత లలిత సంగీతం పాడగలరు. ఇట్లా మనము రకరకాలుగా అన్ని రకాల పాటల్ని మన గొంతు పలికించుకోగలుగుతాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంకులైనా, ఎవరైనా, ఎస్ జానకి గారైనా, పి సుశీల గారైనా అందరూ కూడా ప్రాక్టీస్ మీదనే పైకి వచ్చిన వాళ్ళు కదండి. కొంతమంది సంగీతాన్ని అనుకరించుకున్నారు, కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది స్వతహాగా గొంతు బాగుండి గానం అనేది మనకు గంధర్వుల భిక్ష అంటారు. మనకి గంధర్వుల కటాక్షం ఉంటే తప్ప మనం గానం పాడలేమంటారండి. అందుకని నేను అంటే మీరు పాడుకోగలిగితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు పాడడం అనేది మీ యొక్క మనసును ప్రశాంతతకి కలుగజేస్తుంది. ఈ రోజుల్లో ఫాస్ట్ యుగం కదండి, పొద్దున్న లేచి మన టెన్షన్లు పరుగులు కదా. అలాంటప్పుడు మనం కొంచెం టైం అనేది పాటలకు కేటాయిస్తే మన గొంతు అనేది చాలా బాగుంటుంది, ఇంప్రూవ్గా ఉంటుందని. మేము చిన్నప్పుడు మీకు చెప్పాను కదండి, సాపాస అనేది నేను 1 నెల రోజులు ఆ మేడం నాకు 1 మంత్ వరకు రోజు ఎదురు చూసేదాన్ని. ఏమన్నా సరళ ఏమన్నా స్వరాలు చెప్తారేమో మేడం అని. కానీ సాధన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంకులు కూడా అదేంటి సాధన చేయడానికి, మనకి శంకరాభరణంలో పాటలు పాడడానికి రియాలిటీ కోసము ఆయన పెన్నా నదిలో పీకల వరకు గొంతు పెట్టుకొని ఆయన సాధనలు చేశారట. అంటే మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నానండి. నేను విన్నది మీకు కూడా తెలియజేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మనము ధృవతాళం చెప్పానండి. తర్వాత ఏమో రూపక తాళము అనేది మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము అని. రూపక తాళము అనేది మనకి తాళాలలో ఉంటాయన్నమాట. ఈ తాళాలలో రూపక తాళం అంటే దెబ్బ కొట్టి తిప్పి వేళ్ళు 3 లెక్క పెట్టడాన్ని రూపక తాళం అంటారండి. లఘువు దెబ్బగొట్టి తిప్పడాన్ని లఘువు అంటారు. మనము సగమే దెబ్బగొట్టి తిప్పితే అనుధృతము అంటారండి. లఘువు కంప్లీట్గా వేయం కదా, అనుధృతము 2 దెబ్బలు కొట్టాం కదా, ఒక దెబ్బ కొట్టి తిప్పితే తర్వాత వేడి లెక్క పెట్టడాన్ని లఘువు అంటారు. ధృతము, అనుధృతము, లఘువు, ధృతము, అనుధృతం అనమాట. అనుధృతం అంటే సగం తిప్పడాన్ని అనుధృతం అంటారండి. మీకు నేను ఈరోజు రూపక తాళం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. సా సరి అండి. దీన్ని ఫస్ట్ కాలం అంటారండి. మొదటి కాలంలో స్టెప్కి 1 లెటరే పడుతుంది. రెండో కాలము స్టెప్కి 2 లెటర్స్ పడతాయి అన్నమాట. మూడో కాలం 4 లెటర్స్ పడతాయి. తెలుసు కదా, చాలీసరాలు చెప్పాము అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. సరి సరి గ మా రి గ రి గ మా ప గ మా గ మా ప ద మా ప మా ప
దాప దాప మగ పామ పామగరి మాగ మాగరీస. మీకు నా అనుభవం గురించి మీకు చెప్తానండి. నేను నాగార్జున కాలేజ్ అని ప్రైవేట్ కాలేజీలో మ్యూజిక్ గుంటూరులో నేర్చుకున్నానండి. అప్పుడు మాకు ప్రముఖులని దర్శించుకునే అదృష్టము అవకాశము కలిగిందండి. చిట్టిబాబు గారు వీణలో బాగా ఫేమస్ అండి. చిట్టిబాబు గారిని చూడగలిగాము. మళ్ళా ఈమని శంకర శాస్త్రి అనే ఒక ఆయన ఉండేవారు, ఆయన్ని చూడగలిగాను. వీణండి వీళ్ళు. తర్వాత నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రం మీకు తెలుసు కదండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కూడా మేము చూడగలిగాము. ఆమెతోటి నేను మాట్లాడగలిగాను అనమాట. ఆమె గొంతు కూడా చాలా మధురంగా ఉంటుంది, మీకు తెలుసు కదా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఫేమస్ అండి. వీళ్ళందరినీ నేను చూడగలిగాను. తర్వాత శంకరాభరణము యూనిట్ అని, శంకరాభరణం సినిమా తెలుసు కదండి మీకు. శంకరాభరణం సినిమా యూనిట్ అనేది నేను జూనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు మా కాలేజీకి వచ్చారనమాట. బిహెచ్ బండమూడి కాలేజీకి వస్తే అప్పుడు మేము నాదా తని మనసు అనే పాటని వాళ్ళ ముందు మేము ప్రజెంట్ చేయగలిగామండి. అప్పుడు ఆ యూనిట్ వాళ్ళందరినీ కూడా నేను మీట్ అవ్వగలిగాను. అప్పుడు తులసి గారికి 10 years అనమాట. అప్పుడు గుంటూరు వచ్చారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనము బయటికి ఎక్స్పోజ్ అయితే మన గొంతు అనేది మనం చాలా సంతోషంగా ఉంటుంది. మనం పాడి మనకి నచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళ దగ్గర పాడితే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇన్నిసార్లు మీకు చెప్తున్నానని అనుకోకండి. మీ గంతరాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీరు అందరూ బాగా పాడగలుగుతారు. మొదట క్లియర్ కాంప్లెక్స్ అనేది మానుకోండి. ఇన్ఫీరియర్ అనేది ఫీలింగు, ఇన్ఫీరియారిటీ అనేది మనలో ఉండకూడదు అనమాట. మనము ఎవరికన్నా తక్కువ కాదు అని మనం అనుకోగలిగితే, మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోగలిగితే, సపోర్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనం అందరి ముందు పాడగలుగుతాం. మేము ఈ వంటిళ్ళల్లో ఉండి పనులు చేసుకొని ఇన్నాళ్ళు మీ ముందుకు రాగలిగాను అంటే, నేను ఆ స్థైర్యాన్ని మనసులో కలిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే, మీకు నేను చెప్పగలిగితే మీరు కానీ నా పాటని మీరు కూడా పాడుకోగలిగారంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదండి. నేను 25 years నేను మ్యూజిక్ అనేది చెప్పానండి. 25 years నుంచి నేను సాధన చేశాను. అందుకని నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు, బాగా పాడుకోగలుగుతారు. మా పిల్లల్లాగానే మీరంటే నాకు చాలా సంతోషం. కడపలో కూడా వాడాను. కడపలో ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకు కూడా ప్రైవేట్గా కూడా చెప్పానండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, గొప్పల కోసం చెప్పట్లేదు. మీరు కూడా మీ ఇన్ఫీరియారిటీ అనేది మీలో లేకుండా చేసుకుంటారు. మీరు కూడా పాడుకోగలుగుతారు అని ఒక అక్కలాగా, అమ్మలాగా, ఆమెలాగా. అందుకని మీకు నేను చెప్పగలుగుతున్నాను. అమ్మమ్మలాగా కూడా నాకు మనవరాళ్ళు ఉన్నారండి. నేను కూడా పెద్దదాన్నే కదా. అందుకని నేను చెప్పిన మాట మీరు వినగలిగారు. మీ చెవిలోకి నేను చెప్పిన మాటలు దూరతాయి అంటే నేను అంతకన్నా సంతోషపడేది ఇంకొకటి లేదండి. నా వల్ల మీరు పాడుకోగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు. ఇట్లా నేను నాలో ఉన్న భావాలను మీతో షేర్ చేసుకోగలిగాను. మీకు ఇంకొకసారి చెప్తున్నానండి, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు కూడా ఇంకొంతమందికి ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే లైకులు కొట్టాలి. మీరు కామెంట్స్ కూడా చెప్పచ్చు. మీరు ఇంకొకసారి చెప్పండి ఇది అంటే అన్నా కూడా నేను ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ మీకోసం నేను పాడతానండి. మీకు ఏం కావాలన్నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం నాది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరిలాగా చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. నాలో ఉన్న భావాలు మీకు చెప్పుకోగలిగినందుకు, మీకు నేను సంగీతాన్ని దగ్గర చేయగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్. మీ జ్యోతి.